Please subscribe Telugu 7 Media. కాదు అల్లాడిపోతారు ఇప్పుడు మీరు ఈ ఎపిసోడ్ చూసినా ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అసలు సమీరా మీరు ఒక పక్క సోషల్ మీడియాలో ఇంకో పక్క సింగింగ్లో ఇంకో పక్క యాంకరింగ్లో దూసుకెళ్ళిపోతున్నారని చెప్పాలి మైక్ ఇవ్వండి అమ్మా ఆవిడ రెడీగా ఉన్నారు పిలవడానికి సింగర్స్ని హాయ్ సమీరా హౌ ఆర్ యూ? బాగున్నాను ఇప్పుడు ఈ ప్రోమో చూసాక ఇంకా బాగున్నాను ఇప్పుడు ఆ ప్రోమో చూసాక ఇంకా బాగున్నాను నచ్చిందా? చాలా బాగా నచ్చింది మీ అందరికి నచ్చిందా? ఇంకొంచెం గట్టిగా ప్రోమో ఎలా ఉంది? ముందుగా ఇక్కడికి ఇచ్చేసిన అల్లు అరవింద్ సార్కి నమస్తే అండ్ తమన్ గారికి అండ్ విచ్చేసిన పెద్దవాళ్ళందరికీ నమస్తే అండ్ వెరీ వెరీ గ్లాడ్ ఇండియన్ ఐడల్ సీజన్ 4 సీజన్ ఆఫ్ మోర్ అని చెప్పారు ఆ మోర్ నేనే అని కూడా చెప్పారు అందుకే నేను వచ్చాను ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అనౌన్స్ చేసేనా? ఎస్ మీరే అని చెప్పారు కదా మోర్ ఆ మోర్ నేనే అని చెప్పారు కాకపోతే నేనే ఇంకా మోర్ ఇవ్వాలి నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి సో ఫస్ట్ ఎపిసోడ్ కదా కొంచెం ట్రైనింగ్ పీరియడ్ లాగా అనిపించింది నాకు సెకండ్ ఎపిసోడ్ నుంచి ఇంకా అలాడిపోదాం అందరం సో యా ఇన్వైటింగ్ ద టాప్ 12 కంటెస్టెంట్స్ ఆన్ టు ద స్టేజ్ యాక్చువల్లీ చాలా 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 అద్భుతంగా పాడుతున్నారు ఈ సీజన్ కంటెస్టెంట్స్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అంటే జస్ట్ సింగింగ్ కాదు రకరకాల టాలెంట్స్ ఉన్నాయి సింగింగ్ కాకుండా కొంతమంది ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నారు కొంతమంది ఇండిపెండెంట్ మ్యూజిక్ చేస్తున్నారు కొంతమంది డాన్స్ చేస్తున్నారు కొంతమంది 14 ఇయర్స్ పాప వచ్చింది సో ఇలా రకరకాలుగా ఉన్నారు అండ్ ఈసారి ఇక్కడి నుంచి కాదు అబ్రాడ్ నుంచి కూడా కంటెస్టెంట్స్ వచ్చారు చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నారు సో వితౌట్ ఎనీ డిలే లెట్ మీ ఇన్వైట్ ద 12 అమేజింగ్ కంటెస్టెంట్స్ ఆఫ్ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 సీజన్ ఆఫ్ మోర్ పవన్ కళ్యాణ్ నిహాల్ బృందా స్నిగ్ధ మనోజ్ఞ ధీరజ్ హేమంత్ శ్వేత శశాంక్ సహస్ర దర్శన్ ఎస్ వచ్చేసారా 12 మంది మీరు ఓకే బాగుంది పుష్కరాలు వెరీ ఫేమస్ ఇక్కడ 12 మంది వెరీ ఫేమస్ ఇప్పుడు సో ఎక్కడి నుంచి మొదలు పెడదాం మీరు ఏమన్నా టాస్ ఏమన్నా ఉందా సమీరా లేదండి ఫస్ట్ ఈ అబ్బాయి ఫ్లూట్ అండ్ సింగింగ్ రెండు కలిపి చేస్తాడు ఓకే సో ఈ అబ్బాయి నుంచి స్టార్ట్ చేద్దాం రైట్ ఇంకా మీకే మీరు అలా అడిగించండి మేము వెళ్తున్నాం పక్కకి సమీర్ గారు యూ వాంట్ స్టే ఆర్ యూ వాంట్ సిట్ అండ్ యా వచ్చేసేయండి మీరు కూడా మీరు మధ్యలో ఉండాలి మా కెమెరాస్కి క్యాప్చర్ చేయడానికి వీలుగా ఉండడానికి సో వెల్కమ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ గాయ్స్ అండ్ ఇప్పుడు ఈ వేదిక ద్వారా మీరు వీళ్ళందరినీ పలకరించబోతున్నారు అన్నమాట మీ పాటతో స్టార్ట్ చేద్దామా మరి మొదలెడదాం ఆలస్యం ఇంకా స్టార్ట్ అందరికీ నమస్కారం అల్లు అరవింద్ సార్కి తమన్ సార్కి అందరికీ వచ్చిన అందరికీ నమస్కారం నా పేరు శశాంక్ వేమూరి సో ఆహా తెలుగు ఇండియన్ ఐడల్లో సెలెక్ట్ అవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మిగతా షోస్లో కంపేర్ చేస్తే ఈ షో నాకు ఒక మంచి సింగింగ్ ఒకటే కాకుండా నా ఇన్స్ట్రుమెంట్స్ని నా పర్ఫార్మెన్స్ని అందరికీ ఎక్స్ప్రెస్ చేయడానికి మంచి స్టేజ్లా ఉంది సో ఏం మాట్లాడాలో తెలియట్లేదు స్టేజ్ మీద సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అందరికీ నమస్కారం నా పేరు హేమంత్ ఫస్ట్లీ ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు కమ్ హియర్ ఫస్ట్లీ అల్లు అరవింద్ సార్ గారు సమీరా మ్యామ్ తమన్ సార్ ఎవ్రీబడి హూ ఆర్ ప్రెజెంట్ హియర్ ఫస్ట్లీ నాకు చాలా ఆనందంగా ఎందుకంటే నేను ఒక్కనే ఇక్కడ ఐఎమ్ సింగింగ్ మై ఇండిపెండెంట్ సాంగ్స్ సో నేను సొంతంగా రాసి కంపోజ్ మ్యూజిక్ చేసిన పాటలు నేను పాడుతున్నాను అండ్ ఇంత పెద్ద స్టేజ్ మీద ఇలాంటి లైక్ ఆపర్చునిటీ దొరకడం అంటే ఇట్స్ నాన్ అదర్ దాన్ ఎ డ్రీమ్ సో ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఫర్ దాట్ రైట్ అయితే యా మనం పాట మొదలు పెట్టేద్దాం పాడేయచ్చు డైరెక్ట్గా మనం ఓకే ఎస్ ఇప్పుడే
ఓకే, రెడీ? ఎవరు ఫస్ట్ పాడుతున్నారు? నేను పాడతాను. ఓకే. ఓ మీరే మొదలు, అందుకే మొదటగా వచ్చారా? రండి, ఇక్కడ ప్లస్ గుర్తుంది కదా. తారలే నిన్ను చూసి నన్ను మాయలో పడేసే, నే జారెలే గుండె హద్దు మీరి కుప్పి గంతులేసే, నీ కంటి చూపులో నాన్నరిందో కవించనే, తీయనైన తీపి గుర్తులిందో నవ్వించనే. అమ్మాయో ఏ మాయో నీ వైపు మళ్ళెనే, గానమల్లే సంబరాలే చేసుకుంటూ బ్రతికలే, చిలిపి చేష్టలన్నీ చంపుతుంటూ సంతోషమే. ఓ అమ్మాయో ఏ మాయో నీ వెంట నడిచనే. థ్యాంక్ యూ సో మచ్ everyone. వావ్, బ్యూటిఫుల్. చెక్. అందరికీ నమస్కారం. నాకు చాలా ఆనందంగా ఉంది దట్ ఐమ్ పార్ట్ ఆఫ్ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 అమాంగ్స్ ద టాప్ 12. యా, ఇంకా చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. ఇట్స్ ఆల్ మై ఇమోషన్స్, మై హార్ట్ అండ్ ఆల్ మై హ్యాపీనెస్ పుట్ ఆన్ ది స్టేజ్. ఫీలింగ్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ బ్లెస్డ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. చెప్పడానికి లేకపోతే పాడేయచ్చు. Namaskaram, all media partners, Namaskaram. So, my name is Darshan Naran. Check. అందరికీ నమస్కారం, నా పేరు బృంద. నమస్కారం, నా పేరు స్నిగ్ధ ఎలస్వరపు. అండ్ ఫైనల్ 12వ అమ్మాయి వస్తుందన్నమాట. అందరికీ నమస్కారం, నా పేరు సహస్ర. 9th క్లాస్. 9th క్లాస్. ఓహో, ఓకే. యంగ్ సింగర్ అన్నమాట. ఓకే. ఆటే కాదు సార్, ఎంచుకున్న రాగం ఏంటి అంటారు తమన్ గారు. మళ్ళీ వద్దు సార్, కేసు వేసిన వేస్తారు నా మీద. సో తమన్ గారు, గీతా మాధురి గారు, కార్తీక్ గారి కృషికి ఫలితం. ఈ ఫలితాన్ని మీరు అందరూ ఎంజాయ్ చేయబోతున్నారనమాట సీజన్ ఆఫ్ 4లో. సో మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు జడ్జెస్ని పిలవాలి. ఆ డ్యూటీ కూడా మేము వీళ్ళకే ఇచ్చాం. పాట రూపంలో పిలుస్తాను అని ఏదో స్పెషల్గా ప్లాన్ చేశారు కదా. మరి ఎవరిని పిలుస్తున్నారు? ముందుగా ఎవరి దగ్గర నుంచి మొదలు పెడదాం మనం? హోస్ట్ దగ్గర నుంచి మొదలు పెడదాం ఫస్ట్ అయితే. ఓకేనా? సమీరా గారిని ఎలా పిలుస్తారు? ఆగండి, వాళ్ళు పిలిచే వరకు నాకు తెలుసు మీ ఆనందం మామూలుగా లేదు ఎంట్రీ ఇచ్చిన దగ్గర, కానీ కొంచెం సేపు తట్టుకోవాల్సిందే మీరు. యా, రెడీ? సమీరా గారికి సి అట. యా, సమీరా గారు వస్తారా, తమన్ గారు దీని మీద ఏదో స్పందించాలనుకుంటున్నారు ఇమీడియట్ గా. మైక్ ఇవ్వండి. తమన్ గారి పాటతో సమీరా గారికి ఒక్క నిమిషం వెంటనే స్పందించిన, ఇంట్రో మీద వెంటనే స్పందించిన. ఇంకొక మైక్ ఇవ్వండి అమ్మా. లేదు, దానికి నా పాట వాడతారేంటి? సార్ వాళ్ళు వాడారు, మీరు వాళ్ళకి చెప్పాలి కానీ మధ్యలో నన్నెందుకు సార్ లాగుతారు? అదే వాళ్ళు నీ పేరు పెట్టి పాడారు, నా ప్రాబ్లం అది కదా. పాట మార్చండి ప్లీజ్, డోంట్ హర్ట్ మీ. ఓకే, ఇప్పటికిప్పుడు పాట మార్చాలంటే వాళ్ళు మారుస్తారు, ధీరజ్ మారుస్తాడు. ధీరజ్ ఎవరైతే మార్చకూడదు అనుకుంటున్నానో వాళ్ళే మారు. చూడండి, యాంకర్గా మారుతున్న మా సమీర్ అక్కని చూడండి. రాక్క స్టేజ్కి ఏదో కాంచనాని చంద్రముఖిని పిలిచిన స్టేజ్ పైకి రారా. తమన్ గారు ఇప్పుడు మీరు మీకు ఇదే కదా కావాలి. పూర్తి స్థాయిలో సమీరా హోస్ట్గా మారారు అని చెప్పబోతున్నాను, అంతే, చంద్రముఖిలా కాదు. సో సమీరా గారు, మీకు మేము
ఒక బొకేతో స్వాగతం పలుకుదాం అనుకుంటున్నాం. దానికోసం ఆహా టీం నుంచి మోహన్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రాసుకుని స్వాగతం పలుకుతున్నాము. అసలు మామూలుగా కాదు, వెంటనే పాట మార్చేసాడుగా. ఫుల్ సాంగ్ షో అయిపోయాక నాకు ఒకసారి ప్రైవేట్గా పాడాను. సో సమీరా గారు వెల్కమ్. రైట్. సో మరి ఇప్పుడు అందరూ వచ్చేసిన తర్వాత మాట్లాడుకుంటే బాగుంటుంది కదా. ఒక్కొక్క స్పీచ్ అయిపోనిద్దామా, లేకపోతే బెటర్ అందరినీ పిలిచేద్దాం మనం. నెక్స్ట్ ఎవరిని పిలుస్తున్నారు మీరు? అఫ్ కోర్స్ నాకు సంబంధం లేదు. అసలు ప్రిపరేషనే లేదా, ఒక్క పాటే అందరికీ వాడతారా? ఓన్లీ నా పేరు వాడకపోవడం మంచిది. మీరు పాడే ముందు బొకేతో నేను ముందుగా వేదిక మీద ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. శ్రావణి గారు ఆహా టీం నుంచి ఆవిడ వేదిక మీద ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. గెస్ట్ వచ్చాక వెల్కమ్ చెప్పడానికి. గెస్ట్ కాదండి, ఆయన మీ ఫ్యామిలీలో చేసేసుకున్నారు ఆయన్ని. సో ఎస్, ఏ పాట? సేమ్ సాంగా? ఏంటి గ్రూప్ డిస్కషన్స్ ఇక్కడ? ఇప్పటికిప్పుడు కుక్ చేస్తున్నారు తమన్ గారు. మీరంటే ఆ మాత్రం భయం భక్తి ఉండాలి వీళ్ళకి. వెంటనే మార్చారు వాళ్ళు. ఆల్రెడీ పాట లీక్ అయిపోయింది. మామూలుగా ఉండవు అంతే, ఒక రేంజ్ లో బాక్స్ ఆఫీసులు కలెక్షన్లు దబిడి దిబిడ అనమాట ఆయన ట్యూన్ ఇస్తే. సో ఎస్, జస్ట్ తమన్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఆహా టీం నుంచి శ్రావణి గారు బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము. అల్లు అరవింద్ గారికి ఒక పాటతో వెల్కమ్ చెప్తున్న సీజన్ ఆఫ్ మోర్ సింగర్స్. రెడీ? చూసారా, మేము ఏది స్క్రిప్టెడ్ కాదు, అన్నీ ఇప్పటికిప్పుడు లైవ్లో జరుగుతుంది. ఇదంతా సాక్ష్యం మీరే. యా, ఏ రెడీ అబ్బా, మరి మేము లైవ్లోనే చేస్తున్నామంటే. యా, ధీరజ్, మొత్తానికి నీ ఇన్వాల్వ్మెంటే ఎక్కువ రావడానికి. రెడీ? అనగనగనగా అరవిందట తన పేరు, స్టేజ్కి పై వచ్చారు. రండి సారు, అల్లు అరవింద్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ద లెజెండ్ ఇంట్రొడ్యూసర్, అమేజింగ్ పర్సన్. సో వారిని వేదిక రాసుగా ఆహ్వానం పలుకుతున్నాము. రామ్ గారిని బొకేతో వెల్కమ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. సో గీతా మాధురి గారు ఇప్పుడే వేదిక మీదకి వచ్చేసారు, వారికి వెల్కమ్ చెప్పేశాము. రాజేష్ గారు మీరు బొకేతో వెల్కమ్ చేయండి. యా, ఆహా టీవీ నుంచి రాజేష్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సార్ ఒక్క నిమిషం సార్. అరవింద్ స్పీచ్ ఏం ప్రిపేర్ అవ్వలేదండి, ఎందుకంటే ఇది మనసులోంచి తన్నుకు రావాలన్నమాట ఇలాంటి విషయాలు. సో ఇప్పుడు ప్రస్తుతం సార్ చాలా 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 ఆనందంగా ఉంది నాకు ఈ అవకాశం దక్కినందుకు. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 సచ్ అ ప్రెస్టీజియస్ స్టేజ్ మీద హోస్టింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ దీనికి సహకరించిన ఎంటైర్ టీమ్ ఆఫ్ ఆహా అండ్ అల్లు అరవింద్ సార్, థ్యాంక్ యూ. అండ్ తమన్ గారు థ్యాంక్ యూ సో మచ్. సార్ తమన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. తమన్ గారు సార్ థ్యాంక్ యూ అండి. సార్ ఈ సీజన్ మొత్తం నన్ను చూడకూడదు, కళ్ళలో కళ్ళు పెట్టి అని డిసైడ్ అయ్యారు. ఎందుకు కళ్ళకలకుందా మీకు? ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవ్రీబడి. అండ్ నా స్పీచ్ ఇంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మిమ్మల్ని ఎపిసోడ్లో మేము ఇంకా ఇప్పుడే అన్ని మాట్లాడేస్తే ఎపిసోడ్లో ఎక్కువ మాట్లాడలేము. అండ్ ఎపిసోడ్లో ఇంకా చాలా చూపించడానికి చాలా ఉంది కాబట్టి. రైట్, మీ వారిని మాత్రం అక్కడే ఉండమనండి, బ్యాంకాక్లోనే. అంటే మీరు ఇక్కడ బిజీగా ఉంటారు కాబట్టి. ఎపిసోడ్కి వస్తా అన్నాడు, నేనే రావద్దన్నాను. కుప్పలు దాచి ఉంచాం లోపల. సో లెట్స్ వెయిట్. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సమీర్ గారు. గీతా మాధురి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. బ్యూటిఫుల్ సింగర్, బ్యూటిఫుల్ పర్సన్. ఎస్, చెక్. అందరికీ నమస్కారం. సారీ సార్, నేను షూట్ నుంచి డైరెక్ట్ వచ్చేసాను, అందుకని లేట్ అయిపోయింది. సారీ. ముందే ఇన్ఫార్మ్ చేశాను వనిత గారికి. యా, ఈ సారీ ఉంటుంది, ఆ తర్వాత ముందు ఇన్ఫార్మ్ చేసింది ఉండాలి కదా అందులో, అందుకని వెంటనే చెప్పేసి. యా, సో అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. అంటే ఇంకా ఈ సీజన్ ఎంజాయ్ చేయాలి, ఒక మ్యూజిషియన్లా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిపోయాను అనమాట నేను.
అండ్ దానికి తగ్గ కంటెస్టెంట్స్ కూడా మనకు వచ్చేసారు. సో ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ అండ్ కంటిన్యూస్లీ థర్డ్ సీజన్, అంటే ఇది 4th సీజన్ కానీ నాకు 3rd సీజన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్. అండ్ నిజంగా ఈ ఇండియన్ ఐడల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నన్ను నేను చూసుకుంటున్నట్టే ఉంటుంది వీళ్ళందరిలో. అండ్ అక్కడ నేను ఐ జస్ట్ గెట్ కనెక్టెడ్ విత్ ఆల్ ద కంటెస్టెంట్స్ బికాజ్ నేను కూడా అలా రియాలిటీ షోస్లో పాడి వచ్చిన అమ్మాయినే కాబట్టి. అండ్ ఆల్ ది బెస్ట్ టు ది కంటెస్టెంట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. యా, థ్యాంక్ యూ గీత గారు, థ్యాంక్ యూ సో మచ్. మేము వెయిట్ చేస్తున్నాం మిమ్మల్ని చూడడానికి. అండ్ నా సో తమన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మ్యూజిక్ డైరెక్టర్గానే కాదు, జడ్జ్గా కూడా ఆయనకి ఎంతమంది ఫాలోయింగ్ అంటే మామూలుగా ఉంటుంది సార్ మీ టైమింగ్. నేను ఇండియన్ ఐడల్ ఇస్ నాకు ఒక లైక్ నదర్ గేట్ ఓపెనర్ లాగా. నన్ను చాలా జాగ్రత్తగా అరవింద్ గారును త్రివిక్రమ్ గారు దీని లోపల లాగారు. జనరల్గా షైకి క్యాపిటల్ ఎవరంటే అది తమనే, అంటే వాస్ వెరీ వెరీ షై. అందుకే ఒక సినిమా యాక్టింగ్తో ఆపేశాను, సో మన కెమెరా ముందర పనికిరాదని. బట్ ఎక్కడో త్రివిక్రమ్ గారు హ్యాడ్ దట్ నీకు ఏదో ఉన్నాడు, నీలో ఏదో కవి ఉన్నాడు, నీలో ఏదో ఉన్నాడని యూస్ టు టెల్. అండ్ ఇండియన్ ఐడల్ ఇస్ సచ్ అ గ్రేట్ థింగ్ దట్ హెస్ కమ్ టు మై లైఫ్ బికాస్ మ్యూజికల్గా ఇట్స్ ఎక్స్టెండింగ్ మై లెవెల్ అప్స్. అంటే ఎలా అంటే మ్యూజిషియన్స్ ఇక్కడ వాయించే మాకు హార్టే ఈ మ్యూజిషియన్సే. దే ఆర్ వెరీ టాలెంటెడ్ మ్యూజిషియన్స్ మా బ్యాండ్. సో వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఎలా మేము నేర్చుకుంటాం. అండ్ ఎవ్రీ సీజన్లో వీఆర్ గెటింగ్ చాలా బ్యూటిఫుల్ సింగర్స్ దే ఆర్ కమింగ్ అన్నమాట. ఈ ఫైనల్ 12 సెలెక్ట్ చేసే లోపల బికాస్ 5,000 6,000 కంటెస్టెంట్స్ నుంచి దాన్ని ఫిల్టర్ చేసి సో ఫైనల్ 12కి రావడం, 35 ఫైనల్ 35 నుంచి అంటే 60 కంటెస్టెంట్స్ పైన 3 days కూర్చుని మేము వీ హ్యాడ్ టు సెలెక్ట్. అండ్ లక్లీ దిస్ 12 people కేమ్ ఆన్ బోర్డ్. అండ్ అబ్రాడ్ నుంచి చాలా రిసెప్షన్ రావడం, అది చాలా వెల్కమింగ్గా ఉంది. దాదాపు డాలస్లోనే దాదాపు 600-500 మంది వీ హ్యాడ్ టు వాళ్ళ సాంగ్స్ అన్ని వినడం జరిగింది. సో అక్కడి నుంచి వీఆర్ సెలెక్టెడ్ 6 peopleకి మొత్తం వాళ్ళకి అన్నీ చూసుకుని వాళ్ళని అక్కడి నుంచి ఇండియన్ ఐడల్, ఫ్రీ మ్యాంటిల్ టీమ్, ఆహా అండ్ అరవింద్ గారు వీళ్ళందరూ దే మేడ్ ఇట్ సో మచ్ దట్ ఈ గల్లీ టు గ్లోబల్ అనే విషయాన్ని నిజం చేయడం అనేది ఇదే. బికాస్ ఇక్కడ మనం చూసాం చాలామంది, బట్ ఇది నేను కార్తిక్ వెన్ వీ గో టు ద షోస్, అంటే మేము పర్సనల్గా అంటే మేము మా ఓన్ షోస్ చేసేటప్పుడు ఆ రిసెప్షన్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఇండియన్ ఐడల్ ముందర మా షోకి ఒక 25,000 people వస్తున్నారంటే ఆఫ్టర్ ఇండియన్ ఐడల్ అది అలానే 50,000 అయిపోయింది. బికాస్ ఆ కైండ్ ఆఫ్ రిసెప్షన్ దిస్ ఇండియన్ ఐడల్ గాట్ అస్ ఇస్ అ వెరీ బిగ్ చేంజ్. నాకు కార్తిక్కి వీఆర్ మా హౌసెస్ ఫుల్ అయిపోతుంది. అంటే ఎవరు వచ్చినా ఇంట్లో వాళ్ళ పెద్దావిడో అత్తగారో ఎవరో వాట్ ఎవర్ ఇట్ ఇస్, అంటే ఎవరు వచ్చినా వాళ్ళు వచ్చి మా దగ్గర మీరు బాగా మాట్లాడుతున్నారు ఇండియన్ ఐడల్లో, మీరు ఇంత జోవియల్గా ఉంటారని తెలియదు. సో ఇండియన్ ఐడల్ హెస్ ఓపెన్ ఎ న్యూ డోర్ ఫర్ మీ అండ్ కార్తిక్ అని చెప్పచ్చు. అది మాకు డైరెక్ట్గా తెలుస్తుంది. ఏ షోకి వెళ్ళినా ఇండియన్ ఐడల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, చాలా బాగుంది అసలు మీ ప్రోగ్రామ్ చాలా బాగుందని చెప్పి. అది మెయిన్గా అబ్రాడ్లో కానీ నేను చెప్తున్నానండి, తిరుపతిలో దర్శనంలో కూడా నా వెనకాల ఒక ఆవిడ ఎక్కడి నుంచో లైన్ స్కిప్ చేసి వచ్చి ఇండియన్ ఐడల్లో బాగా చేస్తున్నారని నేను చెప్పి వెళ్ళిపోయింది. నేను చెప్పాను నేను 176 సినిమాలు చేశాను, దాని గురించి మీరు అసలు మాట్లాడరాని ఒక ఇండియన్ ఐడల్ గురించి చెప్తున్నారు అంటే ఇంటి బయట వరకు మా మ్యూజిక్ తీసుకెళ్ళింది, ఇంటి లోపలికి ఇండియన్ ఐడల్ తీసుకెళ్ళింది. సో అది సంథింగ్ రియల్లీ ఫినామినల్ కదా. ఒక మనల్ని ఓన్ చేసుకోవడం అనేది చాలా పెద్ద విషయం కదా. సో అది ఈ స్టేజ్ నాకు ఇచ్చిన అరవింద్ గారికి, త్రివిక్రమ్ గారికి రియలీ రియలీ థ్యాంక్స్ సార్. యూ మేడ్ మై, అంటే నాకు ఏదో మార్చారు సార్, కొత్త నా లైఫ్లో ఏదో ఆయన కొత్త నరం వేశారు నా బ్రెయిన్లో నుంచి నా దానికి. సో ఇది సంథింగ్ వెరీ డిఫరెంట్ పాత్. Always Arvind Garu has been really supportive in all my career, and this is something very eye-opening for me. And ee show ni memu ikkada judge ala we don't want to have in one designation. This is our show and idi na show,
అండ్ దీన్ని ఎంతెంత హైట్స్కి తీసుకెళ్ళగలము, ఎంత బెటర్గా దీన్ని మీకు ప్రొజెక్ట్ చేసి తీసుకురాము, ఎంత ఆర్గానిక్గా ఎంత డెడికేటెడ్గా మీకు ఒక సింగింగ్ షోని మీకు తీసుకొచ్చి ప్రజెంట్ చేయడం అనే దాంట్లో వీఆర్ వర్కింగ్ వెరీ వెరీ హార్డ్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఇక్కడ ఆహా టీమ్ కానీ, ఫ్రీ మ్యాంటిల్ టీమ్ కానీ, అండ్ ఎంటైర్ సపోర్ట్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ హౌస్ ఇస్ అమేజింగ్ అండి. నిజంగా ఎప్పుడు ఇండియన్ ఐడల్కి వెళ్తామా, సెట్కి వెళ్తామా, అదొక హాలిడే లాగా ఉంది. అంటే అక్కడ కారవన్లు వేసుకుని, ఒక టెంట్ వేసుకుని చక్కగా బోన్ చేస్తూ అక్కడే మ్యూజిక్ చేసుకుంటూ, అది ఒక ఇట్స్ గివింగ్ సమ్ లాట్స్ ఆఫ్ ఐడియాస్ అండ్ లాట్స్ ఆఫ్ స్పేస్. అది ఇంత బ్యూటిఫుల్ కంటెస్టెంట్స్ మీరు చూశారు కదా, వాళ్ళందరూ ఎంతో సాక్రిఫైస్ చేసుకుని, ఎడ్యుకేషన్ అంతా సాక్రిఫైస్ చేసుకుని ఇక్కడ ఏదో వచ్చి ప్రూవ్ చేయాలి, సంథింగ్ దే వాంట్ టు ప్రూవ్ ఇట్ టు ద వరల్డ్. వాళ్ళ ఎమోషన్ని ఎలా డైరెక్ట్గా నా వల్ల ఇంత పాసిబుల్ అని చెప్పి ఐ హావ్ టు థ్యాంక్ దేర్ పేరెంట్స్ ఆల్సో ఫర్ సపోర్టింగ్ దెమ్. ఇంత సపోర్ట్ చేసి మామూలు విషయం కాదు. పాపం వాళ్ళు బయట వెయిట్ చేస్తారు, మా సెట్ బయట దే విల్ వెయిట్ ఫర్ హవర్స్ హౌ దేర్ సింగింగ్ అండ్ సింగ్. ఒక ఆవిడైతే ప్రే చేసుకుంటూనే ఉంటుంది పాడే లోపల. మేము కూడా టెన్షన్ అవ్వం, వాళ్ళ అమ్మ టెన్షన్ అయిపోతూ ఉంటుంది, అయ్యో నా కూతురు బాగా పాడేయాలి, నా కొడుకు బాగా పాడేయాలని. సో అవన్నీ వి క్యాప్చర్ దట్ ఎమోషన్స్. ఇట్స్ నాట్ సింగింగ్ ఏదో వచ్చి పాడుతున్నారు వెళ్ళిపోతున్నారు కాకుండా వాళ్ళ కష్టం ఏంటి, వాళ్ళ వెనకాల ఏంటి, వాళ్ళు ఎన్ని సాక్రిఫైస్ చేసి వస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితులు ఏంటి. ఒకరు హ్యాండిక్యాప్డ్ పర్సన్ వస్తారు, ఒకరు ఆటిజంలో ఒక అబ్బాయి వచ్చాడు. సో దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ కేర్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎవరో సింగింగ్ షోకి వస్తున్నారు, మీరు బాగా పాడట్లేదు, బాగా పాడుతున్నారు, ఇది కాదు. వాళ్ళు ఎవరు, వాళ్ళ ఎమోషన్ ఎలా చెప్పడం ప్లాన్ చేస్తున్నారు. సో దానికి మా షో ఇస్ సంథింగ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ. మా ప్రొడక్షన్ టీమ్ ఇంత మాకు సపోర్ట్ చేసి మాకు ఈ స్టేజ్ ఇవ్వడంలో, ఇది మా ఇండియన్ ఐడల్ అనేది మాకు ఒక బాధ్యత, అది మాకు ఒక రెస్పాన్సిబిలిటీ. సో అది ఇట్స్ నాట్ అవర్ ఏదో షో ఏదో కమర్షియల్గా మనకి ఏదో పే చేస్తున్నారు అలా కాకుండా, ఇది మేము కంప్లీట్గా ఓన్ చేసుకున్న ఒక ఏం చెప్పచ్చు, ఒక ఆస్తి అనొచ్చు. ఇట్స్ అవర్ ప్రాపర్టీ. సో ఇది ఎలా ఆర్గానిక్గా నెక్స్ట్ ఫ్యూచరిస్టిక్గా ఎలా తీసుకెళ్ళాలి, ఒక్కొక్క సీజన్లో ఎలా తీసుకెళ్ళాలి, ఎలా గ్లోబల్గా వెళ్ళి పర్ఫామ్ చేయాలి, అది మా టీం కానీ మా బ్యాండ్తో కానీ వెళ్ళి ఈ సింగర్స్తో ఫైనల్ విన్నర్స్తో ఎలా గ్లోబల్ అని పర్ఫామ్ చేయాలి, జపాన్లో ఎలా ఓపెన్ చేయాలి, ఆస్ట్రేలియాలో ఎలా ఇండియన్ ఐడల్ అక్కడికి వెళ్ళి ఎలా పర్ఫామ్ చేయాలి, అమెరికాలో ఇండియన్ ఐడల్ షోనే ప్లాన్ చేద్దాం అనుకుంటాం నెక్స్ట్ ఇయర్. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ప్లానింగ్ దట్ ఈస్ గోయింగ్. అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఫర్ మీ. అంటే నేను ఐ వాంటెడ్ టు టాక్ దిస్ ఓపెన్లీ. ఇట్స్ చేంజ్ అవర్ లైఫ్స్ అంతే చెప్పగలను. ఇది మా కాన్సర్ట్స్లో మాకు తెలుస్తుంది, అది మా వైబ్ ఏంటిని, ఇండియన్ ఐడల్ ఏంటి అని మా కాన్సర్ట్స్లో తెలుస్తుంది. అది మీ అండ్ కార్తిక్ are always really grateful to Arvind Garu and whole Fremantle team and AHA. We are always there for them and we will support this for our entire life. Thank you. థ్యాంక్ యూ తమన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సీజన్ ఆఫ్ మోర్, దాని తర్వాత 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇలా మీరు సెంచరీ కొట్టాలని కోరుకుంటూ ఉన్నాం ఇందులో కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది అసలు, దాని గురించి మాట్లాడలేదు. సో థ్యాంక్ యూ సో మచ్. నా ద లెజెండరీ ప్రొడ్యూసర్ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. తమన్ చాలా మనస్ఫూర్తిగా మాట్లాడి, అంటే ఎవ్రీ వర్డ్ హ్యాస్ కమ్ ఫ్రమ్ హిజ్ హార్ట్. కాదు మాస్టర్, ఎవ్రీ వర్డ్ హ్యాస్ కమ్ ఫ్రమ్ హిజ్ హార్ట్. అది ఆయన మొదట ఈ ఇండియన్ ఐడల్ 1 తీసుకోవాలనుకున్నప్పుడు ఇట్స్ ఎ వెరీ ఎక్స్పెన్సివ్ షో. అంటే ఆ ఇండియన్ ఐడల్ రైట్సే చాలా డబ్బులు ఇచ్చి కొనాలి ఎవ్రీ సీజన్కి. అందుకని ఇది కరెక్టా చేద్దామా లేదా అనే సందేహంతో మొదలు పెడితే తమన్ చేతికిస్తే దాన్ని అట్లా తీసుకెళ్ళాడు. తమన్ గొప్పతనం ఇదంతాను. తమన్కి నాకు మ్యూజిక్ డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా ఉన్న బంధమే కాకుండా ఇట్లాగా నేను అప్పచెప్పిన ఇంకొక దాన్ని తన భుజాల మీద తీసుకుని కార్తిక్ తను ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు దీన్ని. చాలా థ్యాంక్స్ తమన్. Right from the beginning, you are very, very, very committed to this. ఇవాళ ఇంకేదో మీటింగ్ ఉండి రాగలనా లేదా సందేహంతో రానా లేదా వచ్చి వీళ్ళు పాడడం చూసిన తర్వాత అయ్యి బాబాయ్ మిస్ అయిపోయి ఉండేవాడిని వీళ్ళందరినీ అని చెప్పి అంత బాగా అనిపించింది అనమాట వీళ్ళు పాడుతుంటే. అందులో నాకు యుఎస్ నుంచి వచ్చారు చేస్తున్నారు అనేది అక్కడక్కడ షోలో చూస్తాను ప్రతిసారి. అలాగా ఇక్కడికి వచ్చిన తర్వాత చూసా ముగ్గురు యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళని చూస్తే నిజంగా ఇది వరకు ఏదో
గల్లీ టు ఢిల్లీ అనేవాళ్ళం. ఇది ఇక్కడ గల్లీ టు గ్లోబల్. అంటే ఈ యుఎస్లో కూడా ఈ షో అంత పాపులర్ అయ్యి అక్కడి నుంచి వచ్చి పాడి ఇందులో గెలవాలనే ఒక ఉత్సాహం నిజంగా చాలా అభినందనీయం. ప్లస్ ఇక్కడ ఉన్న చిన్న అమ్మాయి చూస్తే, అందుకనే చూడగానే ఏ క్లాస్ అమ్మా అని అడిగాను నేను. 8th అన్నావు కదా, 9th క్లాస్. అక్కడ నుంచి ఇంతమంది ఇలా చూస్తుంటే, నాకు వీళ్ళందరినీ చూస్తుంటే, నువ్వు కేరళ నుంచి వస్తున్నావు కదమ్మా, తెలుగు నేర్చుకుని పాడుతున్నావు నువ్వు, ఎక్సలెంట్. ఇలాంటి సో వీళ్ళందరినీ చూస్తే కడుపు నిండిపోతుంది. ఈ షో తీసుకోవడానికి ఆహా తరపున గర్వంగా ఫీల్ అవుతున్నామని చెప్పొచ్చు. ఎందుకంటే అంత లెవెల్కి ఈ షోని, నాకు 3 చూసినప్పుడు ఈ 4 స్టార్ట్ చేసే ముందు నేను ఒకటి అడిగాను వీళ్ళని, మా టీంని. 3 సూపర్బ్గా చేశారు, మీరు 4 దీన్ని మించి చేయగలం అంటేనే చేయండి. నాకు 3 చూశాను, చాలా నచ్చింది, క్వాలిటీ చాలా బాగుంటుంది 3లో. దాన్ని మించి మీరు చేయగలిగితే 4 పెడదాం, దానికి ఆ ఇన్వెస్ట్మెంట్ అది చేద్దామని అంటే వాళ్ళు మా టీము 100% చేద్దామని చాలా వాళ్ళల్లో వాళ్ళు తర్కించుకుని తప్పనిసరిగా ఇలా చేద్దామని ఇంకో మీటింగ్ పెట్టి అందులో చెప్పినప్పుడు నేను కన్విన్స్ అయ్యాను. అందుకని మీరందరూ మిమ్మల్ని మర్చిపోలేనంత హాయిగా, ఎందుకంటే నేను ఈ షోకి రావడం చాలా మంచిదైంది. ఇక్కడికి రావడం, మిమ్మల్ని అందరినీ ఇలా పర్సనల్గా చూడడం, లేకపోతే ఏదో ఇంట్లో టీవీ ముందు కూర్చొని ఇష్టం వచ్చినప్పుడు ఆన్ చేసి ఇష్టం వచ్చినప్పుడు ఆఫ్ చేసి, అది మనం ఎప్పుడు కావాలన్నా వస్తుంది కదా, అలా కాకుండా మిమ్మల్ని అందరినీ చూడడం నాకు చాలా ఆనందమైంది. వెరీ 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 నైస్ ఫీలింగ్ ఐ హ్యావ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మరిన్ని షోస్తో మమ్మల్ని ఎప్పుడు మీరు మా ముందుకు ఆహ్వానం తీసుకొని వస్తున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ అంటే పిక్చర్ కావాలన్నమాట మాకు మీడియా కోసం. దానికోసం అరవింద్ గారిని, తమన్ గారిని అండ్ సమీరా గారిని, గీత గారిని ఒక ఫోటో దాంతో చేయడానికి, సో వీళ్ళందరూ మన ముందుకు వస్తున్నారనమాట. ఓకే, థ్యాంక్ యూ. అండ్ వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా అండి. ఫర్ దట్ అరవింద్ గారు మనకి Q&A ఉంది మీడియాతో. నేను సాధారణంగా Q&Aలు లేనమ్మా. ఎస్, అరవింద్ గారు Q&Aలో ఉండట్లేదు అన్నారు కాబట్టి తమన్ గారు, గీతామాధురి గారు, సమీరా గారు విల్ పార్టిసిపేట్ ఇన్ Q&A సెషన్. వన్స్ అగైన్ అల్లు అరవింద్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం సార్. అండ్ సింగర్స్లో మోర్ దాన్ 90% ఫ్రమ్ పాడుతా తీయగా. సో అలాంటి అవకాశం ఇప్పుడు ఇండియన్ ఐడల్ ద్వారా నీకు దొరికింది కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? అదే సార్, అదే జనరేషన్స్ మారే కొద్దీ, అంటే ఇప్పుడు పాడుతా తీయగా అనేది చాలా, అంటే మనం అంతా చాలా వింటేజ్ షోగా ఫీల్ అవుతాం. అక్కడ వెళ్ళి అది ఆ రీప్లేస్మెంట్ ఆఫ్ ఆ షోలో ఉండే జడ్జ్మెంట్స్ కానీ, అది రీప్లేస్మెంట్ కానీ చాలా కష్టం. అది బాలుగారిని దాటి మనం ఎక్కువ ఆలోచించలేము. సో బట్ ఇండియన్ ఐడల్ అనేది ఒక, నేను చెప్పాను కదా, ఒక జెన్జీ, ఒక ఈ యంగ్, ఇట్స్ అ వెరీ యంగ్ షో, వెరీ వెరీ న్యూ థింగ్. అంటే ఆ ఇండియన్ ఐడల్ అనే ఆ బ్రాండ్ని, అది మీకు మనకు తెలుసు కదా, మీరు బాంబేలో చూస్తే అసలు వచ్చే టాలెంట్ మన వాళ్ళందరూ వెళ్ళి అక్కడ పర్ఫామ్ చేశారు. So this is what we want to bring. We want to bring the young, very young people to this thing. And first season lo paadina Vagdevi gani, Pranati gani, chaala mandi they are today working with me. And second season lo Saujanya avada winner, she's also working with me. Ippudu season 3 lo kuda chaala mandi they all work, they all come sing for me. So ee fourth season is extremely exciting, and ee talent ni we are extremely excited and we are feeling very grateful about it. All the best. Sir, thank you sir. తమన్ గారు సార్, మీరు వెరీ బిజీ. ఒక పక్క ఓజీ అంటారు, ఒక పక్క అఖండ అంటారు, వరుసనే వస్తూనే ఉన్నాయి. బ్లాక్ బస్టర్స్ ఇస్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు అల్లు అరవింద్ గారు చెప్పినట్టు ఒక ప్రోగ్రామ్ మీకు అప్పగిస్తే మీ భుజాల మీద వేసుకుని గల్లీ టు గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్లారు. సో ఇది మీకు ఎందుకు అంతగా, అంటే ఒక డబ్బు కోసం అయితే ఇంత చేయాల్సిన అవసరం లేదు, మీకు ఎందుకు అంతగా కనెక్ట్ అయింది ప్రోగ్రామ్? ట్రస్ట్ సార్, ఇట్స్ అ ట్రస్ట్. అరవింద్ గారు అండ్ త్రివిక్రమ్ గారు, సో ఇట్ కేమ్ ఫ్రమ్ దెమ్. సో అది చాలా పెద్ద ట్రస్ట్. లైఫ్లో మనం ఏం
పోయినా సరే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఐ థింక్ దే ట్రస్టెడ్ మీ, సో ఐఎమ్ పుటింగ్ మై ఎఫర్ట్స్, అంతే సార్, వెరీ సింపుల్. అయితే కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ చాలా బాగా వాయిస్తున్నారు సార్ మీరు, జపాన్ నుంచి అక్కడి నుంచి. అవును సార్, బికాస్ కొన్ని సినిమాలే మనకి ఇలా ఒక వేరే కంట్రీ ఫీల్స్ కొంచెం ఇస్తాయి. ఒక ఆఫ్రికన్ ఫిల్ము కానీ, ఒక ఆఫ్రికాలో ఉండే ఒక కథ కానీ, ఒక జాపనీస్ చైనీస్ కథ కానీ, ఒక యుఎస్లో ఉండే ఒక కథ కానీ, సో వెరీ రేర్గా ఈ ఫినామినల్ జరుగుతుంది. బట్ జాపనీస్కి ఉండే మ్యూజికల్ కల్చర్ చాలా రిఫ్రెషింగ్. సో ఆ కల్చర్ని ఎలా మనం ఇండియన్ రాగాస్కి ఎలా అడాప్ట్ చేసుకుని చేద్దాం అనేది ఓజీ విల్ బి వెరీ ఎక్స్పెరిమెంటల్ సార్ మ్యూజికల్లీ. యా, తమన్ చూడటానికి గ్లామర్గా ఉన్నావు అంటే ఈ షోస్ అన్నీ మీకు వర్క్షాప్ లాగా ఉపయోగపడుతున్నాయా లేకపోతే ఎనర్జీ బాగా ఇస్తున్నాయా? సార్ నాకు నిజంగా నేను లైఫ్లో ఇంతవరకు ఒక ఫోటో షూట్ చేసిందే లేదు, బికాస్ నా గురించి నాకు తెలుసు ఏంటో అని. బట్ ఇప్పుడు హెల్త్ గురించి చాలా నేర్చుకున్నాం కాబట్టి కొంచెం డైట్ స్ట్రక్చర్ అన్ని మార్చుకున్నాను, మేబీ దానివల్ల మేబీ. బట్ నేను దీనికోసం స్పెషల్గా ఇన్వెస్ట్మెంట్ అనేది ఏం లేదు, జస్ట్ బాధ్యతే. సో మనం అది మన ఇదే సార్. సో మీ అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేశాను కరెక్ట్గా? చేస్తాను. సో అంతే అండి, వెరీ వెరీ సింపుల్, అంతే. ఎస్ బ్రదర్. యహావేదిక నుంచి ఓజీ గురించి ఏమైనా అప్డేట్ అని ఇస్తారా? ఇంకా ఆల్ గుడ్. ఇంకా 15 రోజుల్లో సినిమా రిలీజ్. వెరీ వెరీ ఎక్సైటెడ్. యాక్చువల్గా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం ఈ సినిమా గురించి. ఐ థింక్ చూద్దాం హౌ ఇట్ విల్ డూ. వీఆర్ పుట్టింగ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్ పాసిబుల్ అండ్ స్లీప్లెస్ నైట్స్ హెడ్ ఫర్ అస్, బట్ వీఆర్ రియలీ ఎక్సైటెడ్. ఎలా వస్తుంది అవుట్పుట్? ఇట్లా గాడ్ ఇస్ గ్రేట్. సమీరా గారు, ఓకే, నేను బయలుదేరచ్చా? తమన్ గారు, లాస్ట్ క్వశ్చన్. చెప్పండి సార్, మీరు షోస్లో చేసే అమౌంట్ చాలా మటుకు, అంటే సినిమాలో సాంగ్స్ కాకుండా షోస్లో చేసే అమౌంట్ చారిటీకి ఇస్తూ ఉంటారు. సో ఇండియన్ ఐడల్ నుంచి కూడా మీరు తీసుకునే రెమ్యునరేషన్ చారిటీస్కి వెళ్తుందా? అవునండి కంప్లీట్లీ. అసలు నా మదర్ పేరు పైన ఐ వాంట్ టు స్టార్ట్ అన్ ఓల్డ్ ఏజ్ హోమ్. సో దానికోసం నేను ఐఎమ్ ప్లానింగ్ టు కన్స్ట్రక్ట్ ఇన్ గుంటూరులో చేద్దామని. మా మదర్కి ఇప్పుడు 73, ఆవిడ 75th ఇయర్లో అది ఓపెన్ చేద్దామని ప్లాన్ అండి, అంతే. సో తమన్ గారు క్వశ్చన్స్ అడిగేసేయండి. ఎస్ బ్రదర్. సార్, ఓజీలో మీది పవన్ గారితో స్క్రీన్ షేరింగ్ ఏమైనా ఉందా? నేనా? లేదండి, జస్ట్ మ్యూజిక్ షేరింగ్ అండి. అంతేనా? వాయిస్లో యాక్ట్ చేసినట్టు మళ్ళీ మేము స్క్రీన్ మీద ఎప్పుడు చూడాలి? ఆల్రెడీ ఫైర్ స్టామ్లో మేము అడిగాం, చేసుకో హ్యావ్ ఫన్ అన్నారు. సో నేను రాజాకుమారి వి ఆల్ డిడ్ సమ్ ఈవెంట్స్ అండి. మేబీ ఇంకో సాంగ్ ఏమైనా చేస్తాం, బట్ కొలాబరేషన్ అనేది ఉండదండి. తమన్ సార్. Yes brother. Every sir miskin sir samalkiringa. It's fun. It's good energy brother. ரொம்ப நல்லவர். సార్ ఏదో తెలుగులో చెప్పట్లేదా? ఆయన తమిళ్లో అడిగారు, తమిళ్లో చెప్తున్నా. నాకు అర్థం కాలేదు సార్. ఏమన్నారు సార్? ట్రాన్స్లేట్ చేసుకోండి. ఇప్పుడే ఆటో డబ్డ్ వచ్చింది కదా, తీసుకోండి. ఓకే, నెక్స్ట్. ఓకే, సమీరా గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అన్ని క్వశ్చన్స్ తమన్ గారు అయిపోయినాయి కదా. థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారు, థ్యాంక్ యూ. యా, సమీరా గారు. యా, నేను లేట్గా వచ్చా కాబట్టి నన్ను లాస్ట్కి అడగండి, ముందే చెప్తున్నాను. అయ్యో, ఓకే. మళ్ళీ నేను అవన్నీ భరించలేదు. ఇచ్చావా, వార్నింగ్ ఇచ్చావా, ఏమి ఇచ్చావా? నువ్వు కూడా నీ క్వశ్చన్స్ అయ్యాక వెళ్ళొచ్చు అని చెప్తున్నా. ఓకే, చెప్పండి. Hi, name Anshli. Hi. I'm a big fan of your Instagram stories and all. చాలా బాగా చేస్తుంటారు. బేసికల్ గా మనకి ఈ లాస్ట్ 3 seasons లో కూడా సాంగ్స్, సింగర్స్ ఎంత హైలైటో మనకు అక్కడ జరిగే కాన్వర్సేషన్ జడ్జెస్ కి, యాంకర్స్ కి కూడా అంతే హైలైట్ ఉంటుంది. నాకు తెలిసి మరి శ్రీరామ్ గారి ధాటిని తట్టుకోవాలన్నట్లే మీకు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎలా ఉండబోతోంది, మీ స్కిట్లో ఏమైనా యాడ్ చేయబోతున్నారా అంటే లైక్ అల్లాడిస్తారని చెప్పచ్చా? యాక్చువల్లీ ప్రిపరేషన్ ఏం లేదు. ఇందాక చెప్పినట్లే ఏదైనా ప్రిపేర్ అయితే అంత బాగా టర్న్ అవుట్ అవ్వదు. అండ్ మేము ఇప్పుడు ఆహా టీం వారు కానీ, ఇండియన్ ఐడల్ టీం వారు కానీ, ఫ్రీ మ్యాంటల్ టీం వారు కానీ, మేము అందరం కూర్చుని ఒక మీటింగ్ చేసుకుని ఎపిసోడ్లో ఏమి హైలైట్ చేయాలి ఏంటి, అందరూ ఈక్వల్గా హైలైట్ అవ్వే అవకాశం దక్కాలి కాబట్టి
మేము చాలా ముందు రోజు ఆర్ వీక్ బిఫోర్ ద ఎపిసోడ్ బాగానే ప్రిపేర్ అవుతున్నాం. కొంచెం నా టింజ్ అయితే ఉంటుంది, స్కిట్గా వేస్తానా అని నాకు తెలియదు, కానీ కొంతవరకు అక్కడక్కడ ఉంటాయి. తమన్ గారు నన్ను బాగా ఏడిపిస్తూ ఉంటారు. సో అది కూడా ఒక స్కిట్ లాగా చేద్దామా అని ఆలోచిస్తున్నాను తర్వాత ఇన్స్టాగ్రామ్లో. ఓకే ఓకే డన్. అండ్ గీతా గారు పర్లేదు, తను కంప్లీట్ చేసే అయిపోయింది. చెప్పచ్చు కదా అక్క. సో నీకు వాల్యూ ఇస్తున్నా సమీరా. ఓకే, సక్సెస్ఫుల్లీ దిస్ ఇస్ ద థర్డ్ టైం కొలాబరేట్ అవ్వడం లైక్ ఇండియన్ ఐడల్తో. సో అంటే లైక్ ఈసారి అంటే ఎవ్రీ టైం లాగానే లైక్ ఎంటర్టైన్తో పాటు సాంగ్స్ కూడా మీరు కూడా మధ్య మధ్యన పర్ఫార్మెన్స్ చేసి ఎంటర్టైన్ చేస్తుంటారు. నేను ఫస్ట్ ఇది కూడా చూశాను, జెనీలియా గారి కోసం పాట పాడడం, మీరు పాట అడిగితే ఆవిడ స్టెప్. సో అంటే లైక్ ఆ జెనీలియా గారితో లైక్ ఆ ఎక్స్పీరియన్స్ అన్నది షేర్ చేయండి. అండ్ ఈసారి ఎలా ఉండబోతోంది? పార్టిసిపెంట్స్ అందరు చాలా బాగా పాడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అందరికీ కూడా సింగింగ్ టాలెంట్తో పాటు ఒక మంచి ఎమోషనల్ స్టోరీ కూడా ఉంది. అంటే వాళ్ళు సక్సెస్ అవుతుంటే మనం కూడా వాళ్ళతో పాటు వాళ్ళు సక్సెస్ అవ్వాలి, వాళ్ళు చాలా బాగా సక్సీడ్ అవ్వాలి దీంట్లో అని మనం కూడా ఫీల్ అవుతాం. అది ఇక్కడ ఎమోషనల్ కనెక్ట్, నాట్ జస్ట్ టాలెంట్, ఎమోషనల్ కనెక్ట్ కూడా ఉంది వాళ్ళతో. అండ్ ఇంకోటి ఏంటి అడిగారు? సీజన్ జెనీలియా గారు. జెనీలియా గారు వచ్చారు. అబ్బా, సచ్ అ పాజిటివ్ ఎనర్జీ. షీఈస్ సో క్యూట్, షీఈస్ సో గుడ్ అండ్ షీఈస్ వెరీ కైండ్. కైండ్నెస్ అనేది ఎలా ఉంటుంది అనేది సెట్లో అందరికీ నేర్పించినట్టు అనిపించింది నాకు. సమీరా గారు చెప్పండి. హాయ్, దిస్ ఇస్ ప్రజావాణి. సారీ, ప్రజావాణి. సమీరా గారు ఇప్పుడు ఏ షోలో చూసినా మీరే కనిపిస్తున్నారు. దానికి కారణం మీరు సోషల్ మీడియాను అల్లాడించడమా, లేకపోతే సింగర్గా ఎదుగుతున్నారు? మీరే చెప్పాలి, నేను సింగర్గా ఎదుగుతున్నానా సోషల్ మీడియాలో అల్లాడిస్తున్నా అని. ఐ థింక్ ఎవ్రీథింగ్ నీడ్స్ అ టైమ్ అండ్ ఒక మంచి సరైన టైం అన్నీ అలైన్ అవుతే స్టార్స్ అన్నీ బాగా మంచి జరుగుతుంది అంటారు. కాబట్టి అలాగా ఐ థింక్ ఏది చేసినా చాలా బాగా ప్రజలకు రీచ్ అవుతుంది. వెదర్ ఇట్ మేబీ మై సోషల్ మీడియా ఆర్ మేబీ నేను రీసెంట్గా పాడిన పాటలు కావచ్చు. అండ్ ఇవన్నీ ఈరోజు ఈ షోలో నన్ను భాగం చేయడానికి చాలా చాలా తోడ్పడ్డాయి. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఏది చేసినా అంటే మీ క్వశ్చన్కి ఆన్సర్ సరిగా చెప్పాను లేదు తెలీదు. పాటల ద్వారా సోషల్ మీడియా మేబీ ఎవ్రీథింగ్ కేమ్ టుగెదర్. ఐఎమ్ వెరీ గ్లాడ్ అబౌట్ దాట్. Yeah, thank you so much. Thanks for your questions. And thank you Geeta garu. Thank you so much. And Sameera garu. All the very best.